హాయ్ అండి. ఆమ్లా మురుబ్బ చేసుకుందామని ఉసిరికాయలు మంచిగా ఒక 2-3 సార్లు కడిగిన ఉసిరికాయలు ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టి మసలనియాలి. నీళ్ళు మసులుతున్నాయి కదా, కరెంటు లేదు. ఇప్పుడు స్టీమ్ చేసుకుందాం. మూత వేసుకుందాం. పది నిమిషాలు స్టీమ్ అయినాయి, మంచిగా ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకుందాం. మొత్తము మంచిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇట్లా వస్తేనే విడిపోతున్నాయి కదా, ఇదంతా ఇట్లా విత్తనం తీసేసుకుందాం. అన్నిట్లనే ఒలుచుకుందాం. ఇవన్నీ ఒలుచుకున్న విత్తనాలు మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నా కదా, ఇది ఒక కప్లోకి ఒక గిన్నెలోకి తీసేసుకుంటాం. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం మిరియాల పొడి, చాట్ మసాలా, కారం, ఉప్పు, ఉసిరికాయ పేస్ట్ నిండుగా తీసుకున్నా కదా, 1/4 కప్పు చక్కెర, ఉప్పు, కారం, చాట్ మసాలా, ఈ మిరియాల పొడి చట్పటుగా చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు. నేను ఇప్పుడు వీడియో కోసం కొంచెం చేస్తున్నా కానీ చాలానే చేసుకొని స్టోర్ చేసుకున్నానండి నేను. వీడియో కోసం కొంచెం చేస్తున్నా కానీ ఎక్కువనే చేసుకున్నా. ఇది మనకు ఉసిరికాయలు మొత్తం సంవత్సరం అంతా దొరకాయి కదండి. ఇప్పుడు మనం ఏదో ఒక రూపంగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఇది ఎన్నో ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. హెయిర్కైనా, స్కిన్కైనా, ఆరోగ్యానికైనా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇది హెయిర్ గ్రోత్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకొని జారుడుగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ టైంలోనే ఒక స్పూన్ అంత నెయ్యి. నేను ఇంట్లో చేసుకుందేనండి నెయ్యి. ఇంకా ఇట్లా మంచిగా పూసలు ఎట్లా ఉంది చూడు. నెయ్యి వేసుకున్నా కదా, కలిసేలాగా కలుపుకుందాం. నెయ్యి వేయడం వలన మంచిగా షైనింగ్ లాగా కనబడుతుంది ఆమ్లా క్యాండీ. ఇంకొక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. కడాయిలోకి వెళ్ళేసి వస్తుంది కదా. కడాయికి వెళ్ళి విడిపోతుంది కదా నెయ్యి వేసుకున్నాక.
ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకునే వరకు ఇట్లా అయిపోయింది. ఇది ఇప్పుడు ఒక దాంట్లోకి తీసేసుకుందాం. బటర్ పేపర్ తీసుకొని దాంట్లో వేసుకొని అట్లా వేసుకొని ఇలా సర్దుకుందాం అంతా. ఒక నెయ్యి చుక్క వేసుకొని, ఎందుకంటే స్పూన్కు అతుక్కుంటుంది అట్లా అని చెప్పి కొంచెం చల్లగా అయినాక చూద్దాం. మంచిగా చల్లగా అయిపోయింది. ఇది ఒక గిన్నెలకు తీసేసుకుందాం. మనకి ఏ సైజు పీసులు కావాలో ఆ సైజు కట్ చేసుకుందాం. అన్నిట్లనే కట్ చేసుకుందాం పీస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఇది ఎంతో హెల్తీ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో షుగర్ పౌడర్ వేసుకొని మనము గాజు బాటిల్ వేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. ఆమ్లకాయ అండి. వీడియో తయారీ విధానం చూద్దాం. మంచి పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇట్లా కట్ చేసుకుంటే ఇట్లా ఇవి గోళీలాగా ఇట్లా చేతులు వేసుకొని చేస్తే ఇట్లా వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఉసిరికాయలు మంచిగా సీజన్లో దొరికినప్పుడు చేసుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకొని రోజుకొకటి తిన్నా కూడా
డే బై డే తిన్నా కూడా ఎంతో హెల్దీ అండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆమ్లా క్యాండీ తయారీ విధానం చూద్దాం. సూపర్గా వచ్చినాయండి, పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైనా ఇవైనా